చాలా మందికి ఇండియాలో ఫుట్బాల్ అనేది జస్ట్ ఒక స్పోర్ట్ మాత్రమే కాదు. ఇట్స్ అన్ ఎమోషన్. చాలామంది నైట్ 2:00, 3:00 వరకు వెయిట్ చేసి మరీ ఫుట్బాల్ మ్యాచెస్ చూస్తారు మన ఇండియాలో. అదే మన ఫేవరెట్ టీం గెలిస్తే ఆ వచ్చే హైయే వేరే లెవెల్ ఉంటుంది. అదే మన ఫేవరెట్ టీం ఓడిపోతే ఆ నెక్స్ట్ డే ఆఫీస్కి వెళ్ళాలన్నా, స్కూల్కి వెళ్ళాలన్నా, ఒక వర్క్ చేయాలనేసి కూడా మూడ్ అనిపించదు. సో చాలా మందికి వాళ్ళ మూడ్ అనేది కంప్లీట్లీ ఒక 11 మెంబర్స్ ఒక పిచ్ పైన ఒక ఫుట్బాల్ వెనకాల పరిగెడుతున్న ఆ సిచ్యువేషన్ అనేది డిసైడ్ చేస్తుంది. ఆన్ అన్ యావరేజ్ మన కంట్రీలో 66% ఆఫ్ ద పీపుల్ క్రికెట్ని ఫాలో అవుతారని చూస్తారు. బట్ ఆన్ ద అదర్ హ్యాండ్ ఓన్లీ 21% ఆఫ్ ద పీపుల్ ఫుట్బాల్ని అయితే ఫాలో అవుతారు. బట్ దిస్ అ క్యాచ్. फुटबॉल फाइनल्स था जो राइट अर्जेंटीना वर्सेस फ्रांस, उसकी व्यूअरशिप ज़्यादा थी देन इंडिया क्रिकेट फाइनल, इंडिया वर्सेस ऑस्ट्रेलिया फाइनल्स. But I don't understand why you're shocked. But I don't understand why you're shocked. అంటే ఎంతమంది అయితే 2023 క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్స్ ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా చూసారో దానికన్నా ఎక్కువ మంది ఫీఫా వరల్డ్ కప్ 2022 ఫ్రాన్స్ వర్సెస్ అర్జెంటీనా చూసారంట ఇండియాలోనే. దీన్ని బట్టి ఏం అర్థమవుతుందిరా అంటే ఇండియాలో ఫుట్బాల్ చూసే వాళ్ళు ఉన్నారు. బట్ దిస్ వన్ మోర్ క్యాచ్. అరే ఇందాకే ఇండియాలో 21% మాత్రమే ఫుట్బాల్ చూస్తారని చెప్పేసి క్రికెట్ వరల్డ్ కప్ కన్నా ఫుట్బాల్ వరల్డ్ కప్ కి ఎక్కువ వ్యూవర్షిప్ వచ్చింది, అది కూడా ఇండియాలో అనే మీకు ఒక డౌట్ రావచ్చు. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ బ్యాండ్ వ్యాగన్ ఫ్యాన్స్. యా, బ్యాండ్ వ్యాగన్ ఫ్యాన్స్ అంటే జస్ట్ మెయిన్ ఈవెంట్స్ కి ఆర్ఎల్స్ జస్ట్ క్లౌడ్ ఆర్ఎల్స్ నేను ఫుట్బాల్ చూస్తాను అని జస్ట్ చెప్పుకోవడానికి మెయిన్ ఈవెంట్స్ కి టర్న్ అప్ అయ్యే ఫ్యాన్స్ ని బ్యాండ్ వ్యాగన్ ఫ్యాన్స్ అని అంటారు. ఆ 20% ఆఫ్ ద పీపుల్ వదిలేస్తే రెస్ట్ ఆల్ ద పీపుల్ హూ వాచ్ ఫుట్బాల్ డ్యూరింగ్ ద మెయిన్ ఈవెంట్స్. And most of the so-called Indian football fans are bandwagon fans. For example, within a few days, FIFA World Cup అనేది స్టార్ట్ అవుతుంది, ఫుట్బాల్ వరల్డ్ కప్. సో ప్రతి బ్యాచ్ లో ఒకడు ఉంటాడు అవుట్ ఆఫ్ నో వేర్ సడన్ గా వరల్డ్ కప్ గురించి స్టోరీస్ పోస్ట్ చేయడం కానీ చేస్తూ ఉంటాడు. టు బి ఆనెస్ట్, రొనాల్డో, మెస్సీ, నెయ్మర్ కాకుండా వాళ్ళకి ఇంకొక ప్లేయర్ పేరు కూడా తెలిసి ఉండదు ఫుట్బాల్ లో. అండ్ ఆబ్వియస్లీ ఫుట్బాల్ గురించి వాళ్ళకి ఏం తెలిసి ఉండదు. జస్ట్ టు లుక్ కూల్, టు సౌండ్ కూల్ ఆర్ ఎల్స్ జస్ట్ టు ఫిట్ ఇన్ ద సిచ్యువేషన్ ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు. బట్ ఐఎమ్ నాట్ సేయింగ్ ఇట్స్ అ రాంగ్ థింగ్, బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇండియాలో ఇలానే ఉన్నారు. Now coming to the valid reasons. Reason number 1, ఫుట్బాల్ ఒక కాంప్లెక్స్ స్పోర్ట్ అని, ద స్ట్రక్చర్ ఆఫ్ ఫుట్బాల్ ఇస్ వెరీ కాంప్లెక్స్ టు అండర్స్టాండ్ అని చెప్తారు. రీజన్ నెంబర్ 2, ద టైమింగ్స్. ద మోస్ట్ ఫాలోడ్ అండ్ మోస్ట్ వాచ్డ్ ఫుట్బాల్ వచ్చేసి యూరోపియన్ ఫుట్బాల్, అండ్ ద టైమింగ్స్ చాలా డిఫరెంట్ ఉంటుంది. నైట్ 12:30, మిడ్ నైట్ 1:00, 2:00కి మ్యాచెస్ ఉంటాయి. అండ్ ఆబ్వియస్లీ అందరూ అలాంటి మ్యాచెస్ ని ఫాలో అవ్వరు. 1:00, 2:00 మ్యాచెస్ చూడాలన్నా అందరికీ ఫిజిబుల్ కాదు. ద థర్డ్ అండ్ ద లేమెస్ట్ రీజన్, ఇది రీజన్ కూడా కాదు, ఇట్స్ మోర్ లైక్ అన్ ఎక్స్క్యూజ్ అనుకోండి. పీపుల్ టెల్ దట్ ఫుట్బాల్ ఈజ్ ఎ బోరింగ్ స్పోర్ట్ టు వాచ్. అండ్ దెన్ వాళ్ళు చెప్పే రీజన్ ఏంట్రా అంటే ఫుట్బాల్ ఈజ్ నాట్ యాజ్ ఎంటర్టైనింగ్ యాజ్ క్రికెట్ అని అంటారు. ఆన్ అన్ యావరేజ్ ఫుట్బాల్ క్రికెట్ లో లాగా ప్రతి బాల్ 6 పడాలంటే అది ఫుట్బాల్ లో కుదరదు. ఫుట్బాల్ లో ప్రతి మినిట్ గోల్ రాదు. బట్ పాయింట్ అదే కదా, football is not only about the goals, it's about the tactics, it's about the formation, and there's a lot more to it. But చాలా మందికి అంత పేషెన్స్ కూడా ఉండదు. సో ఈ బ్యాండ్ వ్యాగన్ ఫ్యాన్స్ కి ఫుట్బాల్ అంటే జస్ట్ గోల్స్. అందుకనేసి మెజారిటీ ఆఫ్ ద బ్యాండ్ వ్యాగన్ ఫ్యాన్స్ వాళ్ళు మ్యాచెస్ చూడరు, వాళ్ళు జస్ట్ గోల్స్ అండ్ క్లిప్స్ రీల్స్ లో చూస్తారు. అందుకే వాళ్ళకి ద బ్యూటీ ఆఫ్ ఫుట్బాల్ అనేది అర్థం కాదు. దానివల్ల దే కాల్ ఇట్ బోరింగ్. ఒక ఫుట్బాల్ మ్యాచ్ లో ఒక గోల్ అనేది మనకి ఎంత హై అనేది ఇస్తుందో, అలాగే త్రూ బాల్స్, లాంగ్ రేంజ్ షాట్, 1 టచ్ పాసింగ్ సీక్వెన్సెస్, టాకిల్స్, పెనల్టీ సేవ్స్, ఆఫ్ ద బాల్ మూవ్మెంట్, టాప్ ఏజ్ టైమ్ కేయాస్, పెనల్టీ అపీల్స్, VAR డ్రామా, ఇలాంటి ఇంకా ఎన్నో ఉన్నాయి ఇన్ ఎ ఫుట్బాల్ మ్యాచ్. సో ఆన్ కంపారిజన్ విత్ క్రికెట్, ఫుట్బాల్ అనేది ఈజ్ మోర్ ఎంటర్టైనింగ్ ఆన్ ఎనీ బేసిస్, ఓన్లీ ఇఫ్ యూ అండర్స్టాండ్ ద గేమ్. సరేలే, ఫుట్బాల్ గురించి తెలుసుకుందామని ఎఫర్ట్ పెట్టి యూట్యూబ్లోకి వెళ్ళి సెర్చ్ చేసినా కూడా దేర్స్ ఎ హెల్ లాట్ ఆఫ్ వీడియోస్ హిందీలో కానీ ఇంగ్లీష్లో కానీ లైక్ దొరుకుతాయి. బట్ చాలా మందికి ఇంగ్లీష్ వీడియోస్ ఫీజిబుల్ ఉండదు, చాలా మందికి హిందీ వీడియోస్ ఫీజిబుల్ గా ఉండదు చూసి అర్థం చేసుకోవడానికి. సో ఇక్కడ ఇన్ టైర్ 0 ఫుట్బాల్ వీఆర్ టేకింగ్ ఎ స్మాల్ ఇనిషియేటివ్ టు మేక్ యూ అండర్స్టాండ్ ద బ్యూటిఫుల్ గేమ్ ఆఫ్ ఫుట్బాల్, అది కూడా మన ఫేవరెట్ లాంగ్వేజ్ తెలుగులో.